వచనాన్ని నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగు చేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ మీద ఉంచి నా కట్టడలను అనుసరించి వారుగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మల్ని చేసేదను. చాలు. దేవుడి వాక్యాన్ని మన హృదయంలో ఫలింపు చేయనుగాక. యేస్కేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న ఒక చక్కని మాట, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగు చేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. మరి ఈరోజు ఈ వర్తమానాన్ని దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ఈరోజు ఎందు నిమిత్తం ప్రభు ఈ మాటలు పలికిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ మరి ఇక్కడ చదవబడిన లేఖన వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. నేటి దినాల్లో మరి చాలా మనుషుల్లో కలుషితం అనేది ఏర్పడుతూ ఉంది. మనుషుల్లో మార్పులు వచ్చేస్తూ ఉన్నాయి, వ్యక్తిత్వాల్లో మార్పులు వచ్చేస్తూ ఉన్నాయి, అలాగే బంధాల్లో మార్పులు వచ్చేస్తూ ఉన్నాయి. అనుబంధాలు కోల్పోయిన వారుగా ఉంటున్నారు. మానవత్వం అనేది కొద్ది కొద్దిగా అంతరించిపోయే దినాల్లో ఉన్నాం. మానవత్వం అనేది ఇక మనము సరిగ్గా మనుషుని ప్రేమగా పలకరించుకునే రోజులు తగ్గిపోతున్నాయి. యేసు ప్రభు వారు కూడా తన శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మీరు రాకడ గడియలు ఎలా ఉండబోతున్నాయి, మీరు ఈ భూమి మీదకి రెండవసారి రాబోతున్నారు కదా, అప్పుడు ఎలా ఉండబోతుంది అని యేసు ప్రభు వారి యొక్క శిష్యులు ఆయన్ని అడుగుతున్నప్పుడు ఆయన చెప్తున్న ఒక చక్కని మాట ఏంటంటే, అయ్యా నేను వచ్చేటప్పుడు కొన్ని సూచనలు మీరు వింటారు, చూస్తారు కన్నులారా. కొంచెం అమ్మింగ్ వస్తుంది చూడు. నేను వచ్చేటప్పుడు ఈ భూమి మీదకి రాకడ గడియల్లో కొన్ని సందర్భాలు మీరు చూస్తారు. ఏంటి ఆ సందర్భాలంటే, అక్కడక్కడ కరువులు, భూకంపాలు జరుగుతూ ఉంటాయి. జనం మీదకి జనం లెగుస్తారు, రాజ్యం మీదకి రాజ్యం లెగుస్తారు. మరి ఆయన చెప్పిన ఒక చక్కని మాట ఏంటంటే, అనేకుల్లో ప్రేమ చల్లారిపోద్ది. అనేకులు మనుషుల్లో ప్రేమ అనే మనస్తత్వాలు చల్లారిపోయి మనుషులు కూడా